వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. బొడగ జంగాల్ను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో తీర్మానం చేయడంపై ఆ సామాజిక వర్గ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా పెరికిపాలెంలో ఏర్పాటు చేసిన సభలో కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి రాయపల్లి వెంకట్, బండి రమేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. 2009లో శాసనసభ్యుడిగా ఉండగా ఉన్నారు సత్యనారాయణ గారు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చకపోతే మాకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, మేము చదువుకున్న ఉపయోగం ఉండదు, మా పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది, మీరు నాయకులతో మాట్లాడనని పదే నాకు చెప్పేవారు. వారు ఎప్పుడు కలిసినా కూడా మమ్మల్ని ఎస్సీలో చేర్చండి, మమ్మల్ని ఎస్సీలో చేర్చండి, మమ్మల్ని ఎస్సీలో చేర్చండి అదే పాట, రెండో మాట మాట్లాడేవారు కాదు. ఈరోజు మధుగారి ఆధ్వర్యంలో పోరాటం చేసి ఈరోజు సాధించుకోగలిగాం. ఎలాగంటే అసెంబ్లీలో నా సాక్షిగానే బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లులో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 15 నిమిషాలు మాట్లాడి బేడ బుడగ జంగాలు వెనుకబడిన వారు, బాగా బ్యాక్వర్డ్ పరిస్థితిలో ఉన్నారు, వారిని ఖచ్చితంగా ఎస్సీల్లో జాయిన్ చేయాలని చెప్పడం జరిగింది. అది బిల్లు పాస్ చేసి ఏకగ్రీవంగా 164 మంది కూడా ఆమోదించి ఈరోజే కేంద్రానికి పంపించడం జరిగింది. నా ఆలోచన అయితే ఖచ్చితంగా కేంద్రంలో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని నమ్మకం నాకుంది. మీరు బాగా వెనకబడిన వారు, మీకు అవకాశం కల్పించాలి, ప్రాధాన్యతను ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే అన్ని కులాలకి అవకాశాలు ఉన్నాయి, మీ కులానికి అవకాశం లేకుండా పోయింది. అవకాశం కావాలి అని ప్రయత్నం చేసినా కూడా 20 సంవత్సరాలు పోరాటం చేసినా ఫలితం రాలా. ఈ రోజు అవకాశం వచ్చింది. మిమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చినట్లయితే అసెంబ్లీలోనూ పార్లమెంట్లో కూర్చునే అవకాశం మీకు కలుగుతుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుని బోగస్ కులాల పేరుతో అంటే జంగమా కమ్యూనిటీ వాళ్ళు బేడ బుడగ జంగం సర్టిఫికేట్ తీసుకుంటున్నారని ఒకే ఒక నెపంతో అది రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసినటువంటి తప్పిదాలతో 17 సంవత్సరాలుగా అంటే 2008 7 17వ తేదీన 144 జీవో తీసుకురావడం అప్పుడున్నటువంటి ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే ఈరోజు 17 సంవత్సరాలుగా మనం ఎంత శ్రమించామనేది ఈ వేదిక పైన ఉన్నటువంటి మా నాయకులు అందరూ కూడా కళ్ళకట్టినటువంటి చెప్పినటువంటి విషయం. దీన్ని 3 దఫాలుగా అంటే దీంతో ఇంతకుముందుకు 2 దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం రిటర్న్ రావడం, మరలా మనం ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి పంపడం, ఇదే పని కట్టుకొని జరుగుతూ ఉన్నటువంటి విషయం. దీంట్లో గతంలో కమిషనర్ వేసినటువంటి ప్రభుత్వం ఏది, అప్పుడు తీర్మానం చేసి పంపించినటువంటి ఏది, ఈరోజు కూడా శాసనసభలో తీర్మానం చేసినందుకు మనం కృతజ్ఞతగా ఈరోజు 17 సంవత్సరాల ఉద్యమానికి మీరందరూ సమిష్టి కృషితో మీరు చేసినటువంటి ఉత్సాహంతో మీరిచ్చే ప్రోత్సాహంతో ఈ 17 సంవత్సరాలు కూడా ఎంతగానో శ్రమించి మనం అందరం కూడా ఈరోజు మంచి సన్మాన కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వానికి అండదండగా నిలిచాలనే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఉన్న వారందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేసే భాగంలో ఈరోజు మనమందరం కూడా మన శాసనసభ్యులైనటువంటి పూలపర్తి రామాంజనేయులు సార్ ఎమ్మెల్యే గారికి ఈరోజు గౌరవంగా మనం అందరం కూడా ఈ ప్రభుత్వం తరఫున మనం చేసినటువంటి పని తరఫున సన్మాన కార్యక్రమం. బాబు జగ్జీవన్ రామ్ దేశానికి ఎన్నో రకాలుగా సేవలు అందించి మనందరికీ స్ఫూర్తిగా నిలిచారని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, భారత తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలోని లేడీస్ లయన్స్ క్లబ్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్
షణ్మోహన్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా అధికారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, అటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ పేద ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జగ్జీవన్ రామ్ జయంతికి హార్దిక శుభాకాంక్షలు. బాబు జగ్జీవన్ రామ్ డిప్రెస్డ్ క్లాస్కి ఒక పెద్ద లీడర్ అప్పుడు అయ్యారు. అది బీహార్కి ఏప్రిల్ 5, 1908కి వాళ్ళు జన్మ అయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి డిప్రెస్డ్ క్లాస్ ఒక ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ లీగ్ కూడా వాళ్ళు ఫామ్ చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ తో పాటు కూడా వాళ్ళు చాలా కోఆర్డినేషన్ అప్పుడు వాళ్ళు చేశారు. తర్వాత యూనియన్ కేబినెట్కి కూడా వేరే వేరే మినిస్ట్రీకి వాళ్ళు బాబు జగ్జీవన్ రామ్ పని చేశారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పని చేశారు. ఫ్రమ్ హిజ్ లైఫ్, వాళ్ళ లైఫ్తో మనం ఒక ముఖ్య శిక్ష అంటే ఏంటి, అది డిప్రెస్డ్ క్లాస్ కోసం వాళ్ళు చాలా పెద్ద పని చేశారు. అది ఎడ్యుకేషన్ మీద కూడా ఫోకస్ చేశారు. లేబర్ క్లాస్కి కోసం కూడా వాళ్ళు బాబు జగ్జీవన్ రామ్ చాలా పని చేశారు. గూడూరులో ఈ యొక్క మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవాలని మా ఊళ్ళు చేయడం నిజంగా చాలా సంతోషం. 1908వ సంవత్సరంలో ఆయన జన్మించి అప్పట్లో కాంగ్రెస్ ఎంపీగా పెద్ద పోటీ చేసి ఆయన చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా ఓటం లేదు మహానుభావుడికి. ఆయన ఆదర్శం మా రాజకీయ నాయకులందరూ కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడ ఓటం అనేది జరగల, ప్రతి ఒక్కరూ ఎక్కడ ఓడిపోయింటారు, దూరం ఓడిపోయింటారు. కానీ ఈ మహానుభావుడు ఎక్కడ వాడకుండా, అలాగే ముఖ్యంగా కేంద్రంలో కీలకమైనటువంటి పదవులు రైల్వే మినిస్టర్గా, తల్లి తపాలా మినిస్టర్గా, రక్షణ శాఖ మంత్రిగా, అలాగే ఉప ప్రధానిగా ఇన్ని పదవులు నాకు తెలిసి అయితే దళితుల్లో ఎవరికి రావు కూడా భవిష్యత్తులో కూడా. అదే ఆయన ఒక్కడికే సాధ్యం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే ఈరోజు ఆ మహానుభావుడు జయంతి అందరూ జరుపుకోవడం. అలాంటి మహానుభావుడు మా పేద కులంలో పుట్టారు కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఒకటి, ఇప్పుడే చాలామంది ఒకరు చెప్పారు, చదువు చాలా ముఖ్యం మనకి. చదువు లేకపోతే మనం ఎవరు లెక్క చేసే పరిస్థితి ఉండదు. మనం చదువుకోవాలి. ఇంకా కూడా ఎక్కడ కూడా మనం అనుకున్నట్టు గతంలో మాదిరిగానే ఉన్నాయి. తేలిగ్గా మనమే మారిపోయినారు, మనకేదో అందరూ బాగా గౌరవిస్తున్నారు అనే పరిస్థితి లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ధాన్యం కొనుగోలులో దళార్లకు ఎక్కడా చోటు లేదన్న మంత్రి నాదెండ్ల. ఈకేవైసీ నమోదు కాకుండా కొనుగోలు ఆపేది లేదని స్పష్టీకరణ. రాజమహేంద్రవరంలో అద్భుతంగా అమరావతి చిత్రకళ వీధి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. సీఎం సొంత నియోజకవర్గంలో బాలికలకే భద్రత లేదు. వైసీపీ పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ కాకుమాను రాజశేఖర్ మండిపాటు. ముస్లిం సమాజంపై వైసీపీ మోసపూరిత విధానం బయటపడిందన్న టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా. వక్ఫ్ బిల్లుపై డబుల్ గేమ్ అంటూ విమర్శల దాడి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.